to everyone. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి బోధనా పద్ధతులు అనే టాపిక్ సంబంధించి మనం కంటిన్యూస్గా వీడియోస్ అయితే చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మీరు చూసిన వీడియో వచ్చేసి సూక్ష్మ బోధన అనే టాపిక్ సంబంధించి మనం వీడియో అయితే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం కంటెంట్ రూపంలో. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సూక్ష్మ బోధన అనే టాపిక్ అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనకు తెలుగులో, ఇంగ్లీష్లో ఆల్ 3 మెథడ్స్లో కూడా చాలా అయితే ఇంపార్టెంట్ ఉంది. సో దీని నుంచి ఒక బిట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు టెట్ ఆర్ డిఎస్సి ఎక్కడైనా కూడా. సో తప్పకుండా అయితే మీరు ఈ సూక్ష్మ బోధనను ఎక్కడ కూడా మిస్ కాకుండా అయితే చూడండి, చాలా యూస్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. మనం మన మాతృభాష అయినటువంటి తెలుగులో నేర్చుకుంటే ఇంకా ఏ భాషలో ఇచ్చినా కూడా మనకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇంగ్లీష్లో అయితే దీన్ని మైక్రో టీచింగ్ అంటారు. సో ఇక్కడ మనం నేర్చుకుంటే అక్కడ మనం డిఎస్సిలో కానీ ఎక్కడైనా మనకు వచ్చినా కానీ ఇక్కడ నేర్చుకున్న అంశాలు గుర్తుండటం వల్ల అక్కడైతే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళినట్లయితే సూక్ష్మ బోధన అనేది ఒక బోధనా పద్ధతి కాదు, ఇది ఒక రకమైన బోధనా మెళుకు అనమాట. ఇది ఒక టెక్నిక్. శిక్షణా సంస్థల్లో ఛాత్రోపాధ్యాయులు తమ బోధనా నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉపయోగించే విధానమే ఇది. శిక్షణార్థుల్లో బోధన పట్ల భయాన్ని దూరం చేసి ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి సహకరించే మెలకువ సూక్ష్మ బోధన. తరగతిలో ఛాత్రోపాధ్యాయుడు ఎదుర్కొనే సమస్యలను దూరం చేసి పరిపుష్టిని అందించడానికి సూక్ష్మ బోధన అనేది తోడ్పడుతుంది. ఈ సూక్ష్మ బోధన అంటే ఒక బోధనా పద్ధతి కాదండి, ఇది బోధన యొక్క మెలకువ అన్నమాట. శిక్షణ సంస్థలో అంటే ట్రైనీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఛాత్రోపాధ్యాయులు తమ బోధన యొక్క నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయోగించే విధానం సూక్ష్మ బోధన. శిక్షణార్థులలో బోధన పట్ల భయాన్ని దూరం చేసి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఈ సూక్ష్మ బోధన అనేది ఉపయోగకరంగా ఉంటుంది. తరగతిలో ఛాత్రోపాధ్యాయులు ఎదుర్కొనే సమస్యలను దూరం చేసి పరిపుష్టిని అందించడానికి సూక్ష్మ బోధన అయితే తోడ్పడుతుందన్నమాట. ఇప్పుడు మనం సూక్ష్మ బోధన చరిత్ర గురించి అయితే తెలుసుకుంటున్నాం. సూక్ష్మ బోధన విధానం 1960లో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో రూపొందుకుంది. ఈ సూక్ష్మ బోధన అనేది 1960లో అమెరికాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో రూపొందుకుంది. దీన్ని వచ్చేసి డ్వైట్ డబ్ల్యూ ఎలెన్, రాబర్ట్ ఎన్ బుష్, కైత్ ఆవిసన్లు ప్రదర్శన బోధనను రూపొందించారు. ఈ ప్రదర్శన బోధనను రూపొందించిన వారు వచ్చేసి ముగ్గురు అండి. డ్వైట్ డబ్ల్యూ ఎలెన్, రాబర్ట్ ఎన్ బుష్, కైత్ ఆవిసన్ అనే వాళ్ళు దీన్ని ప్రదర్శన బోధనగా రూపొందించారనమాట. బోధన, పరిపుష్టి, విద్యార్థి పర్యవేక్షకుల అనుసంధాన ఫలితమే ప్రదర్శన బోధన. ప్రదర్శన బోధనలో ఏవేవి ఉంటాయంటే టీచింగ్ ఉంటుంది, పరిపుష్టి ఉంటుంది, విద్యార్థి పర్యవేక్షకుల అనుసంధాన ఫలితమే ప్రదర్శన బోధన. ఈ ప్రదర్శన బోధనకు కొన్ని మార్పులు చేసి ఫస్ట్లో ప్రదర్శన బోధనగా దీన్ని పరిచయం చేశారు. ఈ ప్రదర్శన బోధనలో ఈ పై అంశాలు ఉంటాయి: బోధన, పరిపుష్టి, విద్యార్థి పర్యవేక్షకుల అనుసంధానం ఉంటుంది. ఈ ప్రదర్శన బోధనలో కొన్ని మార్పులు చేసి 1963లో సూక్ష్మ బోధన విధానాన్ని రూపొందించారు. మనకు బిట్ అడిగేది సూక్ష్మ బోధన విధానం రూపొందించిన ఇయర్ అంటే మనం 1963 అయితే కన్సిడర్ చేయాలి. భారతదేశంలో బరోడాలోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ CASE 1970లో సూక్ష్మ బోధన ప్రక్రియలపై పరిశోధనలు జరిగాయి. సూక్ష్మ బోధన ప్రక్రియలపై పరిశోధనలు జరిగిన సంవత్సరం వచ్చేసి 1970. NCERT 1978లో వెలువరించిన టీచర్ ఎడ్యుకేషన్ కరికులం ఏ ఫ్రేమ్వర్క్లో ఛాత్రోపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడంలో సూక్ష్మ బోధన అవసరమని నొక్కి చెప్పినది. ఛాత్రోపాధ్యాయుల బోధనా నైపుణ్యాలు మెరుగుపరచడంలో సూక్ష్మ బోధన అవసరమని నొక్కి చెప్పినది ఎవరు అంటే NCERT 1978 అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో 2003 నుంచి ఉపాధ్యాయ విద్యా కోర్సులలో ఉపాధి సూక్ష్మ బోధనను అధ్యయన అంశంగా ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో 2003 నుంచి ఉపాధ్యాయ విద్యా కోర్సులలో ఉపాధి సూక్ష్మ బోధనను అధ్యయన అంశంగా ప్రవేశపెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసి సూక్ష్మ బోధన నిర్వచనాలు చూసినట్టయితే సూక్ష్మ బోధన ఒక ఉపాధ్యాయ శిక్షణ ప్రక్రియ. ఇది బోధనాభ్యాసన కృత్యాన్ని ఒక నైపుణ్యానికి పరిచయం చేసి
తరగతి కాలాన్ని, తరగతి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా బోధనా పరిస్థితిని సరళము, నియంత్రితము అయిన ఒక వ్యూహంగా మలుస్తుంది అని చెప్పినది వచ్చేసి జేసీ క్లిఫ్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి తరగతి పరిమాణంలోను, తరగతి కాలంలోను తగ్గించబడిన బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన అని చెప్పినది డ్వైట్ డబ్ల్యూ అలెన్. తరగతి పరిమాణంలోను, తరగతి కాలంలోను తగ్గించబడిన బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన అని చెప్పినది డ్వైట్ డబ్ల్యూ అలెన్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సూక్ష్మ బోధన అనేది ఒక శిక్షణ సాంకేతిక విధానం. ఇందులో స్వల్పకాల వ్యవధిలో స్వల్ప సంఖ్యలో గల విద్యార్థులకు ఒక నిర్దిష్టమైన బోధనా నైపుణ్యాన్ని ఉపయోగించి ఒకే ఒక భావనను ఉపాధ్యాయ విద్యార్థికి బోధిస్తారు అని చెప్పినది బీకే పాసి, ఎంఎస్ లలిత. సూక్ష్మ బోధన ఒక సాంకేతిక విధానం అని చెప్పినది వచ్చేసి బీకే పాసి, ఎంఎస్ లక్ష్మి. రెండు కూడా గుర్తుపెట్టుకోండి కీవర్డ్ లాగా, స్వల్ప వ్యవధి మరియు సాంకేతిక. నెక్స్ట్ వచ్చేసి ఈ విధానం ఏ విధంగా ఉంటుంది, సూక్ష్మ బోధన విధానం చూసినట్టయితే 5 నిమిషాల్లో ముగించగలిగిన భావనను బోధనకు ఎంచుకుంటారు. ఒక 5 మినిట్స్లో బోధించే టాపిక్నే ఎన్నుకుంటారు అనమాట బోధనకు. 5 నిమిషాలు, విమర్శకు 10 నిమిషాలు, ఆలోచించి తిరిగి పాఠాన్ని రాసుకోవడానికి 15 నిమిషాలు, బోధనకు 5 నిమిషాలు, పునర్విమర్శకు 10 నిమిషాల చొప్పున మొత్తం 45 నిమిషాలలో పూర్తి అవుతుంది సూక్ష్మ బోధన. సూక్ష్మ బోధన తరగతిలో 5 లేదా 6 విద్యార్థులు ఉంటారు. సూక్ష్మ బోధన తరగతిలో ఎంతమంది విద్యార్థులు అంటే 5 లేదా 6 మంది. ఏదైనా ఒక నైపుణ్యాన్ని గ్రహించి అది సాధించే వరకు బోధన నిర్వహిస్తూనే ఉంటుందన్నమాట. పునర్బలనం వెంటనే జరుగుతుంది. లోపాలను కూడా వెంటనే సవరించుకోవచ్చు. ఈ విధానంలో అనవసర విషయాల బోధన అనేది ఉండదు. ఉన్నదా తక్కువ టైము, ఆ తక్కువ టైంలోనే తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు. అనవసరమైన విషయాల్లో బోధించడానికి తావు ఎక్కడ ఉంటుంది? సో అనవసర విషయాలకు తావు ఉండదన్నమాట. బోధనలో క్లిష్టత తొలగించుటకు, ఆత్మవిశ్వాసం పెంపొందించుటకు, నిర్దిష్ట బోధనా నైపుణ్యాలను సంపాదించుటకు ఈ పద్ధతి సహకరిస్తుంది. ఎవరైతే బోధన అనే దాన్ని చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారో ఆ కష్టాన్ని తొలగించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుటకు, నిర్దిష్ట బోధనా నైపుణ్యాలు సంపాదించుటకు ఈ పద్ధతి సహకరిస్తుంది. సూక్ష్మ బోధనా పద్ధతి మనకు సహకరిస్తుంది అన్నమాట. ఈ సూక్ష్మ బోధనలోని సోపానాలు చూసినట్టయితే నైపుణ్యాన్ని ఎంపిక చేసుకోవడం, ఆ నైపుణ్యాన్ని ప్రదర్శించడం, ఒక ప్రణాళిక వేసుకోవడం, బోధన చేయడం, పరిపుష్టి, పునఃప్రణాళిక, పునఃబోధన, పునఃపరిపుష్టి, నైపుణ్య బదులు, ఇవన్నీ కూడా సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి సోపానాలు. ఇక్కడ మనం 3 నుంచి 8 వరకు ఉన్న సోపానాలను చూసినట్టయితే ఇవన్నీ కూడా సూక్ష్మ బోధనా చట్రమైనటువంటి మైక్రో టీచింగ్ సైకిల్గా పేర్కొంటారు. అవి వచ్చేసి ప్రణాళిక, బోధన, పరిపుష్టి. పునఃప్రణాళిక, పునఃబోధన, పునఃపరిపుష్టి, ఇవి 6 అంశాలు కూడా మనకు సూక్ష్మ బోధనా చట్రం లేదా మైక్రో టీచింగ్ యొక్క సైకిల్ అన్నమాట. ఈ 6 అంశాలు ప్రణాళిక, బోధన, పరిపుష్టి, పునఃప్రణాళిక, పునఃబోధన, పునఃపరిపుష్టి. నెక్స్ట్ వచ్చేసి మనం బహుళ బోధన అనే టాపిక్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే మనం మైక్రో టీచింగ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి 45 మినిట్స్లోనే పూర్తి అవుతుంది. 5 లేదా 6 మంది విద్యార్థులు ఉంటారు. ఏదైనా ఒక నైపుణ్యాన్ని ఫుల్-ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవడానికి ఇది సహాయపడుతుంది. బోధనలో క్లిష్టతను తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ బోధనలోని సోపానాలు వచ్చేసి మనకు ఈ 6 సోపానాలు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేసిన. నెక్స్ట్ రాబోయే వీడియో వచ్చేసి మనకు బహుళ తరగతి బోధన. ఈ బహుళ తరగతి బోధన వచ్చేసి చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నా. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 1000 సబ్స్క్రైబర్కి రీచ్ అవ్వబోతున్నాం. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి.